ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మౌనంగా ఉంటున్నారు. గత 18 నెలల నుంచి కూడా ఆయన మౌనంగానే ఉంటున్నారు. ఎన్నికల సమయంలో కానీ ఎన్నికలకు ముందు కానీ ఆయన ఊగిపోయి ప్రసంగాలు చేసినట్లుగా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అట్లా ప్రసంగాలు ఏమి చేయడం లేదు. చాలా హుందాగా పద్ధతిగా ఉంటున్నారు, బాగుంది. కానీ ఆయన ఏంటంటే చాలా విషయాలు ఆయన స్పందించాల్సిన అనేక విషయాల్లో కూడా ఆయన ఎక్కడ స్పందించడం లేదు. వాటి పట్ల కూడా మౌనంగా ఉండిపోతున్నారు. ఉదాహరణకు రాజధాని అమరావతికి 2వ విడత భూ సమీకరణ మొదలైంది. 16,666 ఎకరాలు 2వ విడతలో 7 గ్రామాల్లో భూ సమీకరణ చేయబోతున్నారు. ఇప్పటికే 34,000 ఎకరాలు చేశారు. ఇంకొక 24,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. మొత్తం కలిసి 54,000 ఎకరాలు ఉంది. ఇదంతా ఏం చేశారు? ఇన్ని వేల ఎకరాల భూమి ఏం చేశారు? మళ్ళీ ఇంకొక విడత సమీకరణకు పోవడానికి అనేది పెద్ద ప్రశ్న. మరి దీనికి సంబంధించి ఆయన మాట్లాడితే బాగుంటుంది, మాట్లాడాలి. ఎందుకంటే మొదటి విడత సమీకరణప్పుడు ఆయన అమరావతి రాజధాని గ్రామాల్లో పర్యటించారు. భూ యజమానులు, రైతు కూలీలతోటి మాట్లాడారు. అంత భూమి అవసరం లేదు అని కూడా ఆయన అప్పట్లో చెప్పారు. అంత భూమి అవసరం లేనప్పుడు మళ్ళీ ఇంకొంత భూమి కోసం 2వ విడత భూసేకరణ చేస్తున్నప్పుడు ఆయన మాట్లాడాలి కదా, మాట్లాడడం లేదు. నేను అన్అపాలజెటిక్ సనాతని అని ప్రకటించుకున్నారు ఆయన. ప్రకటించుకున్న తర్వాత మరి గోదావరి జిల్లాలో ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం అయితే ఎందుకు మాట్లాడలేదు? సనాతన హిందూ కదా, మాట్లాడాలి కదా, మాట్లాడలేదు, మౌనంగానే ఉన్నారు. ఆయన నియోజకవర్గంలోనే స్కూలు పిల్లల మీద కుల వివక్ష చూపిస్తే దానికి కూడా ఆయన మౌనంగానే ఉండిపోయారు. ఎన్నికల సమయంలో కానీ ఎన్నికలకు ముందు కానీ మేము అధికారంలోకి రాగానే వైసీపీ నాయకుల్ని బట్టలోడు తీసి రోడ్డు మీద పరిగెత్తిస్తామని సవాలు చేసిన, శబ్దం చేసిన ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు నేను ఎవరిని వేధించదలుచుకోలేదు, వెంటాడదలుచుకోలేదు, కక్షలు కార్పణ్యాలు నాకేమీ లేవు అని మాట్లాడుతున్నారు. మరి ఎన్నికలప్పుడు మాట్లాడింది అబద్ధమా, ఇప్పుడు మాట్లాడేది అబద్ధమా తెలియదు. ఆయన హిందూ సనాతని అనుకుని చెప్పుకున్నాడు. మరి కానీ వాళ్ళ ఫాదరు, వీళ్ళ నాయనమ్మ పూజ చేసి దీపారాధన చేస్తే ఆ దీపంతో బీడియో సిగరెట్టు అంటించుకునేవాడు మా నాన్నగారు అని ఒక చోట చెప్పుకున్నారు. మరి ఏది నమ్మాలి? నేను క్రిస్టియన్ని అని కూడా చెప్పుకున్నారు, నా కూతురు క్రిస్టియన్ అని చెప్పుకున్నారు. కానీ ఇలా విరుద్ధంగా ఒకసారి చెప్పే మాటకు ఇంకోసారి చెప్పే మాటకు పొంతం లేకుండా మాట్లాడుతున్నారు. మాట్లాడారు, గతంలో కూడా అనేక సందర్భాల్లో చాలాసార్లు మాట్లాడారు. కానీ ఇప్పుడు మాత్రం చాలా మౌనంగా ఉంటున్నారు. స్పందించాల్సిన అంశాలపై కూడా స్పందించడం లేదు. ప్రజలేమో ఎదురు చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఎక్కడ మాట్లాడతారు. ఈ ఒక అంశంపై పవన్ కళ్యాణ్ స్పందన ఏంటి అని ప్రజలు చూస్తున్నారు. ప్రతి అంశం మీద కూడా, చాలా అంశాల మీద పవన్ కళ్యాణ్ స్పందన ఏంటి? ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఈ మాట చెప్పారా, జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట చెప్పారా, మరి పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు అనేది ప్రజల్లో చర్చనీయాంశమైంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం మాట్లాడడం లేదు, మౌనమే. 18 నెలలుగా మౌనంగానే ఉంటున్నారు ఆయన. ఎందుకు ఈ మౌనం దాటారో తెలియదు. పవన్ కళ్యాణ్ అంటే గూగిపోతూ మాట్లాడే వ్యక్తి. పవన్ కళ్యాణ్ అంటే ప్రశ్నించే వ్యక్తి. పవన్ కళ్యాణ్ అంటే ఆవేశపూరితమైన ప్రసంగాలు చేసే వ్యక్తి. పవన్ కళ్యాణ్ అంటే కారు పైన టాప్ మీద కూర్చొని ప్రయాణం చేసే వ్యక్తి. పవన్ కళ్యాణ్ అంటే నడి రోడ్డు మీద పడుకొని నిరసన తెలిపే వ్యక్తి. ఇలాంటి వ్యక్తి గత 18 నెలలుగా మౌనంగా ఎందుకుంటున్నాడు? ఎక్కడా మాట్లాడడం లేదు, ప్రెస్ మీట్లు పెట్టడం లేదు. అధికారులతో ఏవో అప్పుడప్పుడు సమీక్షలు చేస్తున్నారు, తర్వాత వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే ఈ 18 నెలల్లోనే దాదాపు 70-80 సార్లు హైదరాబాద్ వెళ్ళారంట స్పెషల్ ఫ్లైట్లో. గన్నవరం నుండి బేగంపేట విమానాశ్రయం నుంచి వాళ్ళ ఇంటికి. అంటే శనివారం ఆదివారం హైదరాబాద్లో ఉంటున్నారు, మళ్ళీ సోమవారం పొద్దున్నే వస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి. శుక్రవారం సాయంత్రం వరకు లేకపోతే శనివారం ఉదయం వరకు ఉంటున్నారు. శనివారం ఉదయం బయలుదేరి మళ్ళీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్తున్నారు. ఇది ఆయన దినచర్యగా కనిపిస్తోంది. ఈ మధ్యలో సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యలో అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు.
అప్పుడప్పుడు పార్టీ కార్యకర్తలతో వాళ్ళతో మాట్లాడుతున్నట్టున్నారు. ఇంతకు మించి ఏం చేయడం లేదు. ఎందుకని ఇలా మారిపోయాడు పవన్ కళ్యాణ్? ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు ఇలాగా? అంత ఆవేశపూరితమైన వ్యక్తి, అలా ప్రశ్నించే వ్యక్తి, ప్రతి అన్యాయాన్ని ప్రశ్నించే వ్యక్తి ఎందుకు మౌనంగా ఉన్నాడు అనేది అర్థం కాని విషయం. ఎవరైనా చెప్పాలి, మరి ఎవరైనా చెప్పాలి, లేకపోతే ఆయనన్నా చెప్పాలి. చెప్తే కానీ ప్రజలు, ముఖ్యంగా ఆయన అభిమానులు ఆయన ప్రసంగం విని 18 నెలలు అయింది. ఎగిరెగిరి ఈలలేసి చప్పట్లు కొడుతూ చేసే ఆయన ఆవేశపూరితమైన ప్రసంగం విని 18 నెలలు దాటిపోయింది. ఎందుకంత మౌనంగా ఉంటున్నాడు పవన్ కళ్యాణ్ అనేది అర్థం కావడం లేదు. చూడాలి ఎప్పుడు ఆయన మాట్లాడతాడు, ఎప్పుడు ఆయన జనంలోకి వస్తాడు, ఎప్పుడు ప్రజా సమస్యలపై ఆయన స్పందిస్తాడు చూడాలి.